హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బీలో పారామెడికల్లో డిఫరెంట్ కేటగిరీస్ పైన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఫస్ట్ నోటిఫికేషన్లోకి వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఫ్రీ జాబ్ అలర్ట్ అనే వెబ్సైట్లోకి వస్తుంది. ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ 1376 పారామెడికల్ కేటగిరీ పోస్ట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి లాస్ట్ డేట్, పోస్ట్ డేట్ అండ్ లాస్ట్ డేట్, టోటల్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో పారామెడికల్ కేటగిరీస్ పైన ఇప్పుడు మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ ప్లస్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ పారామెడికల్లో క్వాలిఫికేషన్ వైజ్గా మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులోనే మీకు టోటల్ వేకెన్సీస్ ప్లస్ ఏజ్ లిమిట్ అనేది కూడా మెన్షన్ చేశారు. మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు, అంటే మీరు ఏ పోస్ట్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ గురించి కూడా ఇక్కడ ఉంది. ఒకసారి చెక్ చేయండి. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ వేకెన్సీస్ మనకి ఏ ఏరియాలో ఉన్నాయి అనేది జోన్ వైజ్గా మనకి పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు ఇక్కడ ఉంది, మీరు చెక్ చేసుకోండి. నోటిఫికేషన్లోకి వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పారామెడికల్లో మనకి ఇప్పుడు జాబ్ వేకెన్సీస్ అనేది చూస్తున్నాము. ఇది ఓపెనింగ్ డేట్ వచ్చేసి 17th August 2024 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసి 16th September 2024. అండ్ ఇన్ కేస్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న వాళ్ళు ఏమైనా ఎడిట్ ఉంటే, అంటే మాడిఫై ఆఫ్ రిజిస్ట్రేషన్లో ఏమైనా ఎడిట్ ఉంటే మీకు September 17th నుంచి 26th September వరకు ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత పే, ఇనిషియల్ పే ఉంటుంది, ప్లస్ మెడికల్ స్టాండర్డ్, ఏజ్ రిలాక్సేషన్, టోటల్ వేకెన్సీస్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 1376. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో మీకు ఎలా అప్లై చేయాలి, ప్లస్ ఎలిజిబిలిటీస్, మెడికల్ ఫిట్నెస్, ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్, ఎవ్రీథింగ్ అనేది మనకి నోటిఫికేషన్లో ఉంది. యాజ్ పర్ నోటిఫికేషన్ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్కి వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలనేది క్యాస్ట్ వైజ్గా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కసారి నోటిఫికేషన్లో ఉన్న ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ వైజ్గా మీకు ఎంత ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, హ్యాండిక్యాప్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ వీళ్ళందరికీ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసేయాలి. మీకు అనెక్సరీ ఏలో పోస్ట్ వైజ్గా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఏజ్, పే స్కేల్, ఎవ్రీథింగ్ మీకు మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసుకోవాలనుకున్న పోస్ట్ ఏది అనేది చూసుకొని దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతకి అప్లికేషన్ స్టార్ట్ చేయండి. రైల్వేలో మీకు పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ అండ్ ఎక్కడెక్కడ ఏ క్యాస్ట్లో ఉన్నాయనేది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సిలబస్కి వచ్చేసరికి అనెక్సరీ సిలో మనకి అప్లై చేసిన పోస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన లింక్ త్రూగా మీరు అప్లికేషన్లోకి రావచ్చు. ఆర్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాతకి మన పారామెడికల్ వెబ్సైట్లోకి రావడానికి లింక్ త్రూగా ఫస్ట్ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసుకోవాలి.
ఇందులో మనకి హోమ్ పేజ్, ఆర్ఆర్బి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆర్ఆర్బి మెయిన్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అప్లై చేసుకోవడానికి మనము ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అయిన అకౌంట్ క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేషనాలిటీ ఇండియా, మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th సర్టిఫికేట్లో ఉన్నట్టు మీ ఫుల్ నేమ్ అంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాతకి ఏదైతే నేమ్ ఉంటుందో దాన్ని రీటైప్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు వేరే నేమ్ చేంజ్ గానే చేసుకుంటే వాళ్ళు ఎస్ ఆర్ నో మెన్షన్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా 10th సర్టిఫికేట్లో ఉన్నట్టు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ జెండర్, ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్ వీటన్నింటిని రీటైప్ చేసుకోవాలి. స్పెల్లింగ్ లేకుండా క్లియర్గా ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్, ఆధార్లో ప్లస్ 10thలో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. ఇన్ కేస్ లేని వాళ్ళు ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాతకి సేమ్ లేదు అని చెప్పి మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి వాటికి ఈమెయిల్కి ఓటీపీ జనరేట్ చేసుకొని ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్కి ఓటీపీ జనరేట్ చేసుకొని వాటిని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాతకి ఒక్కసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతకి క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లాగిన్, సైన్ ఇన్ టు యువర్ అకౌంట్. దాంట్లోకి వచ్చిన తర్వాతకి మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాతకి ఇందులో మనకి వేరియస్ నోటిఫికేషన్లో ఉంటాయి. అందులో మనం అప్లై ఆన్లైన్లో మనము ఏ కేటగిరీ వైజ్గా ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నాం అనేది మనము చెక్ చేసుకోవాలి. మనము నోటిఫికేషన్లోకి వచ్చేసరికి మన నోటిఫికేషన్ నెంబర్ అండ్ అప్లై చేయాల్సిన పోస్ట్ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్లై చేసే నోటిఫికేషన్ నెంబరు 04/2024 04/2024. ఈ నోటిఫికేషన్లో మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ సికింద్రాబాద్కి అప్లై చేస్తున్నాం. ఇందులో పర్సనల్ డీటెయిల్స్, మీరు రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అడిషనల్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. మ్యారీడ్, అన్మ్యారీడ్, రిలీజియన్, మదర్ టంగ్, ఎగ్జామినేషన్, లాంగ్వేజ్, 10thలో ఉన్నట్టు ఐడెంటిఫికేషన్ మోల్స్, క్యాస్ట్, తర్వాతకి అడ్రస్ పర్మనెంట్ ఆర్ ప్రజెంట్ 2 సేమ్ ఉంటే ఇది క్లిక్ చేసుకొని పర్మనెంట్, ప్రజెంట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవాలి. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ నేమ్ ఆఫ్ ద సర్టిఫికేట్ ప్లస్ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూడ్ అథారిటీ అంటే తహసీల్దార్ నుంచి ఇష్యూ చేశారా ఎట్లా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్లస్ డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ ఫ్రీ ట్రావెల్ అలవెన్సెస్ అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి పోవడానికి ట్రావెల్ అలవెన్సెస్ అనేది కావాలా వద్దా అనేది ఇక్కడ మనము చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ అప్లికేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేది లేవు, మనము చూస్ చేసుకోవడానికి లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాతకి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ఆర్ ను పెట్టి, ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్, టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్, డేట్ ఆఫ్ ఇష్యూ సర్టిఫికేట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నవాళ్ళు ఎస్ అని పెట్టుకోవాలి. ఇన్ కేస్ లేని వాళ్ళు నో అని పెట్టుకోవాలి. ఉంటే వాళ్ళు ట్రావెల్ అలవెన్సెస్ కావాలా అని అడుగుతుంది. ఒకవేళ ఇండియన్ రైల్వేలో ఎంప్లాయీ ఉన్నారా అని అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. వాళ్ళ కేటగిరీ వైజ్గా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయా లేకపోతే అసలు అప్లికేబుల్ కాదా అంటే అన్ఎంప్లాయిడ్ అనేది మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్, ఈ అమౌంట్ అనేది మనము పే చేసిన ఆన్లైన్ అమౌంట్ అనేది మనకు రీఫండ్ అవుతుంది కాబట్టి మనము బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ పోస్ట్ వైజ్గా మీరు ఏ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇక్కడ మనము క్లియర్గా మెన్షన్ చేసేయాలి. ఫస్ట్ 10th డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతకి 10th ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, నెక్స్ట్ 10th బోర్డు అంటే ఎస్ఎస్సి ఉంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, రూల్ నెంబర్. నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మీ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది
మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అప్లోడ్ ఫోటో అండ్ డీటెయిల్స్. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటోకి ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అప్లికేషన్ నెక్స్ట్ వెళ్ళదు. ఆ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాతకి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ సెలెక్షన్ ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన క్వాలిఫికేషన్ వైజ్గా మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారనేది మనకి ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తారు. ఇందులో మీరు ఏ పోస్ట్ పెట్టుకోవాలి అది ఆర్డర్ వైజ్గా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆర్డర్ వైజ్ 1 or 2 ఏదన్నా ఆర్డర్ మెన్షన్ చేసుకున్న తర్వాతకి డిక్లరేషన్ క్లిక్ చేసి మీ ప్లేస్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రివ్యూ కొట్టుకోవాలి. ప్రివ్యూలో మీ డీటెయిల్స్ అన్నీ ఓకే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతకి మాత్రమే సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ పేమెంట్ కార్డ్కి వచ్చేసరికి పేమెంట్లో మీరు పే విత్ ఏ గేట్వే నుంచి అయినా మీరు పే చేసుకోవచ్చు. పేలో మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ నుంచి మీరు ఎలా పే చేసుకున్నా సరిపోతుంది. అంతే అండి అప్లికేషన్. ఈ అప్లికేషన్లో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రాగా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే హెల్ప్ డెస్క్ నెంబర్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, వాళ్ళకి కాల్ ఆర్ మెయిల్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.